బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇక యూపీలో 2 స్థానాలకు ఇంకా అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. రాయబరేలీ, అమేథీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ 2 స్థానాల్లో అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఖర్గేకు అప్పగించినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలిపింది. యూపీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్, ప్రియాంకల్ని ప్రకటించాలని అగ్రనాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాయబరేలీ నుంచి పోటీ చేయడానికి ప్రియాంక గాంధీ సుముఖంగా లేనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అమేథీ నుంచి పోటీ చేసే విషయంపై రాహుల్ గాంధీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ లో అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు పోటీ చేసే విషయంలోనే స్పష్టత లేకపోవడంతో అసలు పోటీ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచిన కాంగ్రెస్ యూపీలో 2 స్థానాలకు ఇంకా అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. రాయబరేలీ, అమేథీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ 2 స్థానాల్లో అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గేకు అప్పగించినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలిపింది. యూపీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్, ప్రియాంకలని ప్రకటించాలని అగ్రనాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాయబరేలీ నుంచి పోటీ చేయడానికి ప్రియాంక గాంధీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అమేథీ నుంచి పోటీ చేసే విషయంపై రాహుల్ గాంధీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ లో అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు పోటీ చేసే విషయంలోనే స్పష్టత లేకపోవడంతో అసలు వారు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ అగ్రనాయకత్వ భేటీకి సంబంధించి అదేవిధంగా ఎవరు రాయబరేలీ, అమేథీ నుంచి పోటీ చేస్తారనే డీటెయిల్స్ అందించేందుకు శిరీష్ జాయిన్ అవుతున్నారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, అమేథీ అనేది గాంధీ కుటుంబానికి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉంది. అటువంటి దగ్గర గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమిని చవి చూశారు. ఈసారి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కొత్త వ్యక్తులను అక్కడి నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందా? మొత్తంగా ఏం జరుగుతోంది? కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం ఏం తీసుకోబోతోంది? ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం కంప్లీట్ అయి కూడా దాదాపు 2 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 2 లోక్సభ నియోజకవర్గాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ప్రకటన అనేది కూడా రాలేదు. ముఖ్యంగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క డిమాండ్. అయితే ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కొంతమంది దీన్ని ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరు పోటీ చేసే విషయంపైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అప్పచెప్తూ సిఈసి నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇద్దరికి సంబంధించిన విషయంలో ప్రకటన అనేది కూడా వెలువడలేదు. అయితే అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది 24 గంటల్లో తేలుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆమె కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి కనుక పోటీ చేయాల్సి వస్తే ఆయన పోటీ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. రాయబరేలీ నుంచి కనుక ప్రియాంక గాంధీ పోటీ చేయకపోయినట్లయితే అక్కడి నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా పార్టీ శ్రేణుల నుంచి సమాచారం. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా లేదనేది కూడా చూడాలి. గత కొద్ది కాలంగా కూడా పొలిటికల్ ఎంట్రీ గురించి, ఎన్నికల్లో పోటీ చేసే విషయంపైన కూడా రాబర్ట్ వాద్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రాయబరేలీ నుంచి రాబర్ట్ వాద్రా బరిలోకి దిగొచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ రాయబరేలీ నుంచి కాకపోయినప్పటికీ కూడా అమేథీ నుంచి కూడా ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా సమాచారం. సో ఇటువంటి నేపథ్యంలో అమేథీ నుంచి స్మృతి ఇరానీ పైన ఆయన పోటీ చేసే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే 2014 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ అమేథీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో 50,000 మెజార్టీతోటి ఓట్ల తేడాతోటి ఆయన పరాజయం పాల్గొనడం జరిగింది. అప్పుడు వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో ఆయన వాయనాడ్ నుంచి గెలిచారు. అయితే ఈసారి వాయనాడ్ నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అమేథీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా సస్పెన్షన్ అనేది కూడా
కొనసాగుతూనే ఉంది. సస్పెన్షన్కు ఎప్పటివరకు తెరదించుతారనేది కూడా చూడాలి. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పోటీ చేయకపోయినట్లయితే వేరే సంకేతాలేంటి కూడా వెళ్తాయనేది కూడా పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక పోటీ చేసినట్లయితే పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధమని చెప్పేసి మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ కూడా ప్రకటించింది. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి గత కొద్ది కాలంగా కూడా కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె కూడా రాయబరేలీ నుంచి పోటీలోకి తప్పుకున్న పరిస్థితుల నేపథ్యంలో మరి రాయబరేలీ నుంచి ఎవరిని దించుతారు, అమేధి నుంచి ఎవరు దించుతారు అనే దాని గురించి 1-2 రోజుల్లో స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.